నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు నా రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఎందుకంటే రాత్రి 1 గంట దాకా మొత్తం అన్నీ సర్దుకున్నా. దీనిపైన అన్ని దండిగా ఉన్నాయి అట్టపెట్లు, అమెజాన్టీ అన్నీ పారేసిన. కొన్ని కావాల్సినవి ఎత్తిపెట్టినా. ఈ బ్యాగులు కూడా నీట్గా కవర్లు చుట్టేసి సర్దేసిన, నీట్గా పెట్టుకున్నా. నిన్న రాత్రి 1 గంట దాకా మొత్తం క్లీన్ చేసిన. ఇది మొత్తం కిచెన్ అంతా గబ్బు గబ్బు అయిపోయింది. అన్నీ నీట్గా తీసేసి తుడిసేసి అక్కడ ఉండే స్టవ్ గివ్ అన్నీ కడిగిన. అది కూడా కడిగిన, అది కరెంటుది అయినా కూడా కడిగిన, ఇది కరెంటుది అయినా కడిగిన. ఎట్టయితే ఎట్ట అవుతుందిలే అని గలీజ్గా ఉన్నింది. ఇది ఎంత రుద్దినా అంతవరకు వచ్చింది, పర్వాలే. అందుకే ఇట్లా నిలబెట్టిన నీళ్ళు ఏమన్నా ఉంటే కిందికి పోతాయని బోగులు గీకులు అన్నీ నీట్గా మొత్తం ఎన్ని బోగులు ఉన్నాయి అన్ని బోగులు కడిగేసిన. బాత్రూమ్ కూడా నీట్గా కడిగేసిన. చూసారా, నీట్గా పెట్టిన. రాత్రి 1 గంట దాకా కష్టపడినా దీనికోసం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా మేడం వాళ్ళు సాపరిపోతే ఎన్ని తీసి బయట పారేసి మొత్తం నీళ్ళు వేసి సరిపేసి కడుగుదామని. కానీ ఇంకా వాళ్ళు పోలా మేడం వాళ్ళు యాడికి. రంజాన్లో పోతారనుకున్నాము, కానీ పోలా ఈ వారు వల్ల. ఇంక అందుకే నిన్న రాత్రి కొద్దిగా టైం దొరికింది. ఎందుకంటే హాస్పిటల్ నుంచి వచ్చినాం, తర్వాత నాకైతే డ్యూటీలు అయితే పడలా. ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి రాత్రి మొత్తం అన్నీ ఆడి అన్నీ తీసి బయట పెట్టి మొత్తం అంతా తుడిచేసి ఈడ మాత్రం తుడిచిన. ఇది ఇలా ఎందుకంటే ఇవన్నీ తీసి బయట పెట్టేప్పటికి అయిపోతుంది నా పని. సో అందుకే మొత్తం వీడంతా క్లీన్ చేసిన, దీనిపైన అంతా క్లీన్ చేసిన. బాత్రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. చాలా వరస్ట్గా ఉన్నింది బాత్రూమ్ కూడా. ఊరికే పైన కడుగుతానే, కానీ మొత్తం అన్నీ తీసి బయట పెట్టేసి కడిగేసి మళ్ళీ అన్నీ ఆడి పెట్టినా. ఇంకా పొయ్యి అవి పెట్టలా, ఎందుకంటే అవి నీళ్ళు ఉంటాయి కదా, అన్నీ కిందికి పోతే అప్పుడు పెడదామని. లేదంటే అట్టే పోయి పెట్టామనుకో ఆ నీళ్ళ వల్ల షాక్ కొడుతుందని భయంతో అట్టే పెట్టినా. మనము ఈ ఇంటికి వచ్చిన వేళ విశేషమో ఏమో తెలియదు, కానీ మామిడికాయ చెట్టుకి మామిడికాయలు బాగా కాసినాయి. ఈ మేడిపండు చెట్టుకి తోఫిక్ బాయ్ రూమ్ దగ్గర అయితే దండికి కాసినాయి. కానీ అవి ఏంటంటే మొత్తం ముడసకపోతున్నాయి. కానీ ఇట్ట వస్తే కాయ తినేదానికి బాగుంటుంది. ఈరోజు అయితే ఈ కాయ తినచ్చు. చూసారా, ఇది ఒలిచేసిన, మాగిపోయింది బాగా. తిందాం అనుకుంటా ఉండ ఎప్పటి నుంచో కాయలు కాస్తే, కానీ కాల్సినాయి కానీ చిన్నప్పుడే ముడసకపోతున్నాయి. కానీ ఈరోజు ఈ కాయ అయితే ఇది ఇట్లా వస్తే తినచ్చు కాయని. దీనికి ఒక పద్యం కూడా ఉన్నది మేడిపండుకి. చూసారా ఎంత మెత్తగా ఉన్నదో, ఫ్రెష్గా ఉంది. కాకపోతే దీని లోపల అన్ని పురుగులు ఉంటాయి, తినాలంటే భయం. బాగున్నది. ఇటుంటే భలే ఉంటాయి తినేదానికి. మొత్తానికి మేడిపండు తిన్నాము, అట్టే మామిడికాయ చెట్టుకి మామిడికాయలు కూడా తిన్నాము మనం వచ్చిన ఫస్ట్ సంవత్సరమే. నిజంగా వెంకటేష్ గారికి ఆడో ఉన్నది చూడి. ఇప్పుడు ఆడ కూడా చెక్ చేద్దాం. క్యా భయ్ తోవి భయ్, మేడిపండు హై, फ्रूट्स है? मैं खाया अभी, ऐसा वाला खाना है, इतना मोटा मेरा इधर, मैं खा लिया. हाँ बहुत अच्छा है, स्वीट, बहुत स्वीट है, बहुत. ऐसा नहीं है, ये बड़ा वाला मुमकिन ये नहीं है, अभी नहीं है. ఈడైతే అవలా కాయలు మాత్రం దండిగా ఉన్నాయి, ముడసకపోతున్నాయి కదా మరి ముడసకపోతున్నాయి. చాలా దండి కాయలు ఉన్నాయి. కాపాడినాడంటే తినచ్చు. చూద్దాం, ఇంకా 4-5 రోజులు పోయిన తర్వాత అప్పుడు చూద్దాం. ఒక కాయ కూడా మాగల దీనికైతే. అన్నం చేసుకుందాం అని చెప్పి అన్నం పెట్టా. అన్నం పొంగు కూడా వచ్చింది. ఆమె ఇంకొక ఫోన్ చేసింది. ఈ అన్నం ఏమవుతుందో ఏమో, ఏం చేయలేము. ఇంకా ఆఫ్ చేసుకోవాల్సిందే. మళ్ళీ వచ్చి 2 నిమిషాలు అట్ట పెట్టేసి వంచేసి అయిపోతుంది. బండి స్టార్ట్ చేయమని ఇప్పుడు టైము 12 కావస్తుంది కదా అని చెప్పి పెట్టినా పొయ్యి మీద బియ్యం. ఎందుకంటే నేను చేసిన పప్పు ఉంది, ఒకరోజు చికెన్ కూడా ఉంది. పప్పు మాత్రము రాత్రి తిన్నా ఒక రవ్వ, భలే టేస్ట్ ఉంది. అప్పటికప్పుడు చేసినప్పుడు మామిడికాయ పులుపు అనిపించింది. మళ్ళా రాత్రి నేను తిన్నా. మళ్ళీ సాయంత్రంగా తోఫిక్ బ్యాగ్ కూడా పెట్టినా. భలే ఉంది అన్నాడు. పులుపు ఉంది కదా బ్రో అంటే లేదు బాగుంది అన్నాడు. మళ్ళీ రాత్రి నేను ఒక రవ్వ అన్నము పెట్టుకొని తిన్నా. టేస్ట్ మాత్రం భలే ఉన్నింది, సూపర్ ఉన్నింది టేస్ట్. ఇంకా పప్పు చికెన్ ఉంది, అన్నం కూడా చేసుకుందాం అని చెప్పి ఒక గ్లాస్ పెట్టినా. ఇంకా 12 అవుతుంది కదా, ఆడికి పోర్లే అనుకున్నా. ఇంకేం ఫోన్ చేసింది. తోఫిక్ బాయ్ మంచి ఎండకు కడుగుతాడు బండ్లు. వాళ్ళ మేడం ఏమో దగ్గరలో వస్తుంది, అందుకు 2 బండ్లు నీట్గా బయటికి తీసి మరీ కడుగుతున్నాడు.
జమ్మని రెడీ అయినాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకునేట్టున్నాయి రెండు పక్క పక్కన. మేడం అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నువ్వు వెళ్ళిపోవు ఇంకే, నేను ఫోన్ చేస్తా, నేను ఫోన్ చేసినాక రా అనింది. ఇదేందో రూమ్, ట్రక్ రూమ్ చూసారు ఎంత చిన్నదో. వాకిలి అన్నీ ఉన్నాయి, కిటికీ ఉన్నది. జనరేటర్ ఏట ఎంతో ఉంది లోపల, జనరేటర్ ఏమో, ఏసీ కూడా ఉన్నది బయట. ఇక్కడ లగ్జరీ కార్లు ఉంటాయి ఈ సందులో, భలే ఉంటాయి కార్లు. ఇళ్ళకి తగ్గట్టే కార్లు కూడా ఉంటాయి, ఇల్లు కూడా భలే ఉంటాయి ఈడ. నీ కవర్లు వేసి పెట్టున్నారు ఈడ, 2 కవర్లు 2 బండ్లకి. చాలామంది మీ కార్లకి ఎందుకు కవర్లు కప్పరండి, ఇక్కడ కవర్లు కప్పరు. ఎందుకంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు వీళ్ళు, ప్రతిదానికి కారు తీసారు బయటికి. ఇంకా ప్రతిసారి ఇంకా కవర్ తీస్తా పెట్టాలంటే ఇబ్బంది కాబట్టి కవర్లు వేయరు. 1 నెల రోజులు 2 నెలలు లేదంటే 10 రోజులు ఇంకా తీయము, ఎక్కడికైనా సాపరు పోతున్నామంటే అప్పుడు కవర్ వేస్తారు. బండి చూడే ముందు బ్లూ కలర్ జమ్మని ఉన్నది. ఇది ఒక పెద్ద దువారు. ఈ దువార్ని ఎందుకు వేస్ట్ చేయాలని పార్క్ లాగా వేసినారు. మొత్తం రౌండ్, ఇది ఒక రౌండ్ వేసాడు దువార్ని, పెద్దది కానీ ఎంత పెద్ద దువారు చూడు, రౌండ్గా ఉంది. మధ్యలో మొత్తం పార్కు, వాకింగ్ చేసేదానికి అట్లా పెట్టేసినారు. మొత్తం మధ్యలో పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి. ఎక్కువ లేవులే, జారే బండ అట్ట ఉంటాయి కదా, అట్ట ఏమో ఉన్నాయి, 1 2 ఉన్నాయి అంతే. మధ్యలో ఉన్నాయి అవి కూడా. బాగుంది, ఎందుకు ఊరికే వేస్ట్ చేయకుండా ప్లేస్ మొత్తం పార్క్ లాగా తయారు చేసేసారు. మొత్తం ఇది ఒక రౌండ్, ఇది మొత్తం మధ్యలో టవర్ కూడా పెట్టున్నారు. దువార్కి ఇచ్చిన స్థలం వేస్ట్ చేయకుండా పార్క్ లాగా తయారు చేశారు. కానీ ఎప్పుడు వచ్చినా మనుషులు ఉంటారు ఆడ, ఫ్రీ పార్క్ కదా, ఉండాలి కదా మనుషులు, ఎవరు ఉంటారు. ఏమైనా సాయంత్రం పూట రాత్రి పూటలు ఏమైనా తిరుగుతారేమో తెలియదు. ఒక ఆమెను అయితే వేసి పెట్టేసిన, ఏమో మా మేడం అయితే లేలే. మా మేడం లేకముందే పోయి అన్నం రెడీ చేసుకుంటా. నాకు తెలిసి ఇంకా లేదు అనుకుంటా మా మేడం. 12 అయింది, 12 పైన అయింది. ఏమైందో ఈ అన్నం, చెప్పలా ఉబ్బింటుంది అన్నం అంతా. ఇంకా ఉడకబెట్టాల్సి అవసరం, నానిపోయి అయితే ఉబ్బినాయి అంతే. ఇంకా ఆఫ్ చేసేది మేలు, ఆఫ్ చేసి వంచుకొని తినేది మేలు. ఇంకా సరే వంచేసిన అన్నము మెత్తగా అయిపోయింది. అంటే నాకు పొలుగ్గా తినడం అంటే ఇష్టము, కానీ ఏం చేద్దాం, ఒక్కోసారి ఇట్టే జరుగుతుంది. నిన్న కూడా అంతే, సగం ఉడికింది ఇంకా అట్టే పెట్టేసి సరని వంచేసి పెట్టేసిన, ఇంకా ఆవిరికి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈరోజు కూడా అంతే, మెత్తగా ఉడికిపోయింది అన్నం. నానబెట్టేసిన, మళ్ళా సగం ఉడకబెట్టి పొయ్యి తిని వచ్చేసరికి ఉడికిపోయింది అన్నం. ఇంకా పప్పు చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే చెడిపోతాయి, ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదు. కానీ ఏం చేయాలా, తప్పదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోలేడా. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టిన కోడే ఇది, చూసాను కదా గడ్డ ఆల్రెడీ టేస్ట్ అక్కడే చచ్చిపోయింటుంది. ఇది పప్పు చూడు ఎంత ఉన్నదో, గట్టి పప్పు భలే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. 2 రోజులు వేసుకొని తినచ్చు. ఇంక ఇదేమో చికెన్ బయట తీసి పెట్టిన, ఇప్పుడు చల్లగా ఉంది కదా, బయట తీసి పెడితే కొద్దిగా మళ్ళీ బాగా వేడి అన్నం వేసుకొని తినచ్చు. ఆమె కూడా ఫోన్ చేసింది గిన్నెలు ఎత్తుకురా అని. ఆమెకు చెప్తా అన్నం ఉందని, ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇస్తుంది. అనా ఫీ రైసా شنو صافي فلوس يجي مسج ولا ما يجي 28535 2835 مو هذا ممكن شوفي هذه جت أمس أي في الليل هذه لسه رقة 4/8 تاريخ 8 ممكن يجي بعد بكرة.
తిమానియా 4 తిమానియాసా أيوة 8 أيوة బాగా మొన్న ఒకసారి ఏం చేసిందంటే ఏమో బ్యాంకులో డబ్బులు ఏమనింది కదా బేసిన ఏమకి ఏమేం చేసింది వాళ్ళ పిలిపిని దేశానికి పంపించుకునింది లాస్ట్లో ఒక నెంబర్ తప్పు కొట్టేసింది సేమ్ నాకు ఇంతకుముందు ఒకసారి జరిగింది నా డబ్బులంతా వేరే వాళ్ళకి కొట్టేసిన కానీ మళ్ళీ నాకు రిటర్న్ వచ్చింది నేను అదే పంపించిన డబ్బులు క్యాన్సిల్ చేసిన అది రిటర్న్ వచ్చింది సేమ్ ప్రాసెస్ ఏమో కూడా అదే జరిగింది ఇప్పుడు అదే చెక్ చేస్తున్నాము ఎప్పుడు వచ్చేది వెంకీ అంటే చూడమా నీకు టైం దాంట్లో డేట్ వచ్చింటుంది కదా అని ఫస్ట్ ఏమో 2వ తేదీ వస్తా అన్నారు వస్తుందని చెప్పి మెసేజ్ వచ్చింది ఇప్పుడు 8వ తేదీ వస్తుందని చెప్పి మెసేజ్ వచ్చింది రైస్ వద్దని చెప్పిన రైస్ ఇలా అన్నీ ఇచ్చింది మిగతాటి ఈ చికెన్ మస్రీ చికెన్ ఇది భలే ఉంటుంది ఇది దీంట్లో ఈ మైనస్లో ఇదే తహిన అంటారు దీన్ని దీంట్లో అదుగుంత ఇంక ఇది సలాడ్ ఇది బీన్స్ కూర ఇచ్చింది బీన్స్ కూర ఈ చికెను సాయంత్రం స్నాక్స్ కదా ఇంత అంతే ఎందుకంటే మన అన్నం ఉండదు కదా అన్నము పప్పు చికెన్ మళ్ళీ బాగా రోస్ట్ చేసిన నిన్న తిన్నప్పుడు అస్సలు వద్దా ఏంద్ర స్వామి ఇంత పుల్లగా ఉన్నది అసలు అనవసరం గబ్బు చేసుకుని కదరా పప్పు అనిపించింది కానీ మళ్ళీ రాత్రి తింటే చాలా బాగుంది ఆ పులుపు అంతా చచ్చిపోయింది ఇప్పుడు కొద్దిగా కమ్మగా ఉంది టైం 2 అయింది ఇప్పుడు ఫోన్ చేసింది మేడం పని స్టార్ట్ చేయమని ఈ టైంలో ఆడిపోతుందో మేడం ఈరోజు కూడా రెడ్ సీ మాల్కి వచ్చింది ఈ నుంచి మళ్ళీ దానూబ్ పోవాలంట దానూబ్ ఇదే పక్కనే ఎదురుగానే ఉండేది ఇక్కడ ఉండదు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు దాని ఎదురుగా దానూబ్ 2 పక్కనే దానూబ్ రెడ్ సీ మాల్ పడదాం రోడ్డు మీద పార్కింగ్ లేదు ఇక్కడ ఇది చాలామంది నేను మొన్న ఒక వీడియోలో చెప్పినా కదా మా మేడం నేను ఏం మాట్లాడుకున్నా ఎంతందేమో యాడ్ నుంచి అని చాలామంది ఈ కెమెరా గురించి అన్నారు ఈ కెమెరా ఆల్రెడీ పెరికేసినారు వైరు దో ఇది పని చేయకుండా ఇది పెరికేసి ఉన్నారు ఒకవేళ ఆన్లో ఉంటే కనపస్తుంది కదా ఇక్కడ బటన్ ఉన్నది ఇది ఆన్ చేస్తే పని చేస్తుంది ఇది మొన్న సర్వీసింగ్ సెంటర్ పోయినప్పుడు పెరికేసినారా ఇంకా సర్లే పనిలో పని మనం కూడా దీన్ని తగిలికంట ఉండేది మేలు అని చెప్పి అట్టే పెట్టేసిన ఇంకేడే కానీ ఏం లేవు అదైతే ఉంది ఇంకెనక పక్క కూడా ఒక చిన్న కెమెరా ఉంది ఇంక ఇది ఆన్ అయితే అది కూడా ఆన్ అవుతుంది దాని పక్క అద్దానికి ఉన్నది చూసారా అద్దాడు ఉన్నది వెనక ముందు 2 ఉన్నాయి కానీ 2 ఆఫ్లోనే ఉన్నాయి ఆన్లో అయితే లేవు అయినా విన్యా మనం ఏం తప్పుగా మాట్లాడడం కదా తప్పుగా మాట్లాడకుండా ఉంటే మేలు తప్పుగా మాట్లాడినామంటే అప్పుడు మనకి ఇబ్బంది తోఫిక్ భాయ్ అయితే సీట్ కింద ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేయని చెప్పినాడు నేను సీట్ కింద కూడా చెక్ చేసిన అట్టే ఇంకా స్టీరింగ్ కింద కూడా ఏదైనా పెడతారేమో అని చెప్పి స్టీరింగ్ కింద కూడా చెక్ చేసిన ఎక్కడే కానీ ఏం లేవు నేను కూర్చునే సీట్ వెనక పక్క అట్టే పక్కన ప్యాసింజర్ కూర్చునేది వెనక పక్క కూడా చెక్ చేసిన స్టీరింగ్ కింద చెక్ చేసిన ఇంకెక్కడే కానీ ఏమే కానీ అయితే నాకైతే కనపరాలి ఆడికి కెమెరా లైట్ ఆఫ్ చేసి కూడా చెక్ చేసిన కెమెరా లైట్కి ఏమన్నా లైట్ కనపస్తుందేమో అని చెప్పి ఎక్కడే కానీ లైట్ అయితే కనపరాలా లైట్ కనపచ్చింటే ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఉండిందని డౌట్ రావచ్చు ఎక్కడే కానీ ఏమే కానీ లేవు కానీ మనం అనుకోవడము వాళ్ళు అడగడము దాన్ని మనకు ఒక డౌట్ లాగా అనిపించింది అంతే ఇక్కడ ఏమే కానీ మా మేడం అయితే ఏం పెట్టలే ఈ కెమెరాలు కూడా ఆఫ్ అయితే ఉన్నాయి వెనక పక్క ముందు పక్క నేనైతే ఒకటే అనుకుంటున్నా మనం తప్పుగా మాట్లాడినప్పుడు కెమెరాలకి భయపడాల్సిన అవసరమే లేదని మేడము జారాలోకి పోయింది నన్ను రమ్మనిది లోపలికి ఏమో తీసుకోనింది ఇది షాపింగ్ ఒక కేసు ఇది మళ్ళీ రిటర్న్ పంపించేదానికే అలా దానికి పోవాలనేది మేడం ఏమో వెనక పక్క గేట్ కాడ దించేసిన ఆడ పార్కింగ్ లేదని మేడం ముందు పక్క పెట్టుకొని లోపల రావు ఇంకే ఫుల్ ఉంటాయి బండ్లు ఇప్పుడు ఈ 4-5 తేదీ వరకు షాపింగ్ చేసేవాళ్ళు ఎక్కువ తిరుక్కొని పెట్టేసి రానింది ఆ పక్క నా పార్కింగ్ ఉండదా లేదు ఈ పక్క అన్నీ ఫుల్ అంటే ఆ పక్క కూడా ఫుల్ ఉంటాయి అబ్బా బయట నుంచే కనపడుతుంది ఫుల్ ఉన్నాయి బండ్లని చుట్టుముట్టినారు బండ్లు రోడ్ల మీద కూడా పెట్టేసి దారుణం స్వామి మహల్ ఏమో పెద్ద పెద్దవి కట్టినారు పార్కింగ్ ఏమో గుడ్లు పెట్టినారు సరిపోదు ఎంత పార్కింగ్ పెట్టా మనకు అట్లా అనిపించదు కానీ గులిపిత్తని సరిపోదు ఎన్ని బండ్లు చూడు ముళ్ళ పోతున్నాయి చూడు ఎన్ని బండ్లు పోతున్నాయి చూడు ఆ లోపల చూడు అలా ఇంకా ఎన్ని ఉన్నాయో
రప్ప రోడ్ల మీద కూడా పెట్టేసా ఏడన్నది ఏమో బండి పెట్టేసి రమ్మనింది. వాళ్ళు ఏమో సింపుల్గా చెప్పేస్తారు, సచ్చేది మనం ఏడ. ఓ అమ్మ ఏడు చూస్తాను ఎంత ఉన్నదో. అయ్యో మొత్తం నిలబడిపోయినాయి స్వామి అంటాడా. అదండి ఇక్కడ వచ్చా మేడం ఒక మెసేజ్ పెట్టచ్చా పార్కింగ్ లేదని. దొరికేంతవరకు ఏం చేయలేము, ఇంకా దొరికితే పోయేది లేంటలే. ఆడ ఒక్కటన్నా లేదు చూడు, ఒక్కటన్నా. ఆ ఎదురుగా కూడా పెట్టేసినారు. ఇక్కడ పోతుంది బండి, ఈడేమో ముందు పక్క పెట్టుకున్నాడు బండి. పోనైనా పో. ఆ ముందు పక్క కూడా పోతుంది బండి. సరే నువ్వు రా, వెనక్కిరా, ఆడ పెట్టుకో, నువ్వు ఏడ పెట్టుకుంటా నేను. పార్కింగ్లతో పెద్ద సాగు. డబ్బులు ఇచ్చి అట్లా కొనుక్కున్నా ఉన్నా కూడా దొరకవేడ. కోవిట్లో అంతే, మనం ఒకవేళ పార్కింగ్లో పెట్టుకున్నాం అనుకో, కోవిట్లో వచ్చేది దినారు ఇస్తా పార్కింగ్ తీసేయి నేను పెట్టుకుంటా అంటారు. పార్కింగ్లతోనే పెద్ద సాగు ఇక్కడ. ఒకవేళ ఇప్పుడు ఆయన వచ్చినాడు నేను ఎనిక్కి, నేను చచ్చా, ఇంకా సచ్చే గొర్రె ఒకడు పెడతా ఆడ. బా ఏం ట్రాఫిక్ ఒక పక్క, అబ్బా. ఓన్లే సార్ ఆ బండిలో ఆడబెట్టేసిన ఇక్కడ ఉన్నది లేదు సార్, పార్కింగ్ ఇంకొక బండి పోతుంది. ఇక్కడ పోయిందిలే ఆ బండి పోతే. ఇట్లా దొరికింది స్వామి. కాకపోతే ఇంకా మేడం యూటర్న్ కొట్టి ఎంతవరకు ఉండాలి, ఇంకా గేట్ కాడ నిలబడుకుని ఏం చేయలేము, ఉంటుందిలే. మనం ఆడ కాదని తోసేయలేం కదా మనుషుల్ని, నిలబడి ఉంటుంది. ఎట్లా పార్కింగ్ దొరికింది స్వామి. ఇప్పుడు నాకు టాస్క్ ఏంటంటే ఆమె వెనక పక్క దిగింది, నేనేమో ముందు పక్క పార్కింగ్ చేసిన. ఇప్పుడు మేడంని ఎత్తుక్కోవాలి, అదొక టాస్క్ నాకు. ఫుల్గా ఉన్నారు జనాలు. ఏడన్నదా వెనక నుంచి ఎత్తుక్కుంటూ వచ్చిన, ఆడే లేదు. ఆడే లేదు. బా ఇది చూడు సెటప్ బాగా ఉన్నది, చూసారు ఎంత బాగుంది. ఇది చిన్నది సెట్ అనమాట, ఇది సెట్, ఇదొక సెట్. ఇది బాక్సులు చూడు, కిల్లి అప్పట్లో కిల్లి అవి పెట్టుకుంటాను అయ్యాం. ఇది చిన్నది బాగా ఉన్నది. ఎంత రేట్ ఇది? రేటు 1000. ఇది వాళ్ళు ఖురాన్ బుక్ పెట్టుకునేదేమో. ఇది కొద్దిగా పెద్దది కానీ బాగున్నాయి. దొరికింది స్వామి, వెజిటేబుల్ కార్డు ఉండింది మేడం. షాపింగ్ మొత్తం అయిపోయింది నాకు పోయినా లోపలికి. ఇప్పుడు దొరికింది మేడం అని దొయ్యే 3 కవర్లు ఉన్నాయి. మేడం డ్యూటీ కూడా అయిపోయింది. మేడం ఆడికి పోలేదనుకో, ఇదే ఇప్పుడు పోతుంది అని చూస్తూ ఉండాలి. పోయి ఇస్తే అడిగి అయిపోయి టెన్షన్ పోతుంది. అయిపోయింది. ఇంకా మా చిన్నమ్మ ఉండదు, ఇంకా ఆమె ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోయేది. ఆమె ఇంటికి వచ్చేసిందంటే ఆమె డ్యూటీ కూడా అయిపోతుంది.
ఆమె అర్ధరాత్రి పూట్ల పిజ్జాలు బర్గర్లు లేదంటే సిగరెటు ఆమెకు అర్ధరాత్రి పూటలు గుర్తుకొచ్చాయి. అప్పుడు పంపించదు రాత్రి 12 1 గంట ఆ టైంలో ఒక్కోసారి, అంటే రోజు కాదు ఎప్పుడన్నా. ఇంకా నేను అప్పటికే డ్యూటీలు అయిపోయినాయి అని చెప్పి వీడియో కూడా ఎడిటింగ్ అన్నీ వేసి పోస్టింగ్ కూడా పెట్టేసి ఉంటా. ఆ టైంలో ఫోన్ చేస్తుంది. ఇంక అందుకే నేను ఆ డ్యూటీ చూపించలేకపోతా ఒక్కోసారి. ప్రతిరోజు ఏమి ఉండదులే, ఎప్పుడన్నా ఆమెకి సిగరెట్లు అయిపోయినప్పుడు, ఇంకా సిగరెట్లతో పాటు ఇంకా ఏదో తెచ్చుకుంటుందామా అవి ఎప్పుడన్నా అయిపోయినప్పుడు. మెడిసిన్ కావాలంట మేడంకి, ఏందో మెడిసిన్ తెలియదు కానీ 4 డబ్బాలు. ఆ 4 డబ్బాలు కూడా ఎంత చూడు, 1700 రియాలు ఎంత ఇచ్చింది. ఇది 5 5 500 500 1000 11 12 13 14 15 16 16 17 మొత్తం 1700 రియాలు. అంతే నా నెల జీతం 4 డబ్బాలకి. ఏందో ఇంజక్షన్లు ఇంతకుముందు కూడా తీసుకొని వచ్చాను అనుకుంటున్నా ఇట్టాటి సేమ్. అప్పుడు కూడా ఇంతే ఇచ్చింది డబ్బులు మేడం. లొకేషన్ కూడా ఇచ్చింది ఆడ దొరుకుతాయి అనేది, అడవే చెక్ చేస్తాం. ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేసింది ఆడ దొరుకుతాయని, అంటే ఈ ఏరియాలోనే. మళ్ళీ తర్వాత ఇంకా డైరెక్ట్ లొకేషన్ పెట్టింది, ఇక్కడ దొరుకుతాయి పో ఇంకేని. అదే లొకేషన్ 4 నిమిషాలు అంతే. ఈ సందులో పోదాం. కాకులు దూరని కారెడి ఇవన్నీ ఎట్టుంటుంది ఈ సందు. మొత్తం పెంట ఉంటుంది, పక్షులు ఏరియాడ తెల్లగా. మా అడవిలో ఉన్నట్టుండింది అది రొంచేపు. ఇక్కడే ఉండేది అది, నాది ఏదో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో. ఇక్కడ పార్కింగ్ రోడ్లోనే పెట్టేసినారు, మనం కూడా రోడ్లోనే పెడదాం అంతే. ఇక్కడ ఉన్నదా, ఇక్కడ ఉన్నదిలే. ఇట్లా పార్కింగ్ దొరికింది. ఇక్కడ ఎదురుగా ఉండేది నాది. చూద్దాం 1700 విలువ చేసే మెడిసిన్ ఏందో. ఇది ఒక్కొక్కటి వచ్చి 418 రియాలు ఒక్కొక్కటి, 4 కలిసి 1674. నేను 1700 ఇచ్చిన అంతేలే. ఏదో ఇంజెక్షన్ కానీ దానిపైన రాస్తున్నారు ఇంజెక్షన్. మనం మెడిసిన్స్ చూపించుకుంటలేదు అందుకే చూపిలే. కాకపోతే ఒక్కొక్కటి 400 ఎంత, 400 ఇప్పుడే కదా చెప్పిన, అప్పుడే మర్చిపోయినా కదా తెక్కున్నాను. 418 ఒక్కొక్కటి, అంటే ఒక్కొక్క ఇంజక్షన్ ఏంది 25 × 418 అంటే పోయమ్మ ఒక ఇంజక్షన్ 10,000 స్వామి. 10,450. ఏం ఇంజక్షన్లో స్వామి మనకి. సాధారణమైన మనిషి ఎట్ట అది భరించేది, ఒక్కొక్క సూది 10,000 పెట్టుకుంటాడా పోయమ్మ. ఉన్నోళ్ళు కాబట్టి సరిపోయింది, లేనివాడైతే దేహో అని పోవాలా దేశాల మీడి. అందుకే కదా లేనివాడే కదా ఇక్కడికి వచ్చేదే, ఉన్నోడు వచ్చాడా. అట్టటన్నీ లేని వాళ్ళకి రావు, ఉన్నోళ్ళకే వచ్చాయి. దేవుడేం మంచిగా చేస్తాడు, లేనివాడికి వస్తే అట్టటన్నీ చూపించుకోలేడని రావు అనమాట, ఉన్నోళ్ళకే వస్తాయి. ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది, భలే ఉంటుంది పార్క్ అది. అదే సేమ్ దువార్ లాగా ఉంటుంది అనుకో, దువార్ కాదు ఒక సైడ్కి ఉంటుంది అయితే, ఇళ్ళ మధ్యలో సైడ్కి. ఇదే ఒక సైడ్కి ఉన్నది అందులో, బాగుంటుంది అయితే. ఇది మధ్యలో పార్కు, ఆ పక్క ఈ పక్క ఇల్లులు కూడా భలే ఉంటాయి. వాకిలి కూడా ఎంత ఉన్నది దానికి, ఓ అమ్మ ఎంత హైట్ ఉన్నది చూడది వాకిలి, చాలా హైట్ ఉన్నది. ఆ పక్క ఇల్లులు కూడా భలే ఉంటాయి, పార్క్ ఎదురుగా ఉండేటి. వీడు ఎదురుగా ఉండేటి ఇవన్నీ కూడా బాగుంటాయి. ఈ రైట్ సైడ్లో ఉండేటి అదా బిల్డింగు మొత్తం బాగుందిలే. ఈ సందు భలే ఉన్నది, ఇల్లు పెద్ద పెద్ద అయితే. ఒక్కోటి ఎంత ఉన్నది చూడు, ఇది చూడు ఎంత ఉన్నదో. అబ్బా వాకిలి చూడు ఎంత ఉన్నదో, చాలా పెద్ద వాకిలి. ఇది కూడా వాడు కారు చూడు, అటు కాదు మనకు ఇజ్జుడు వాకిలి తెరిచినారు దీన్ని.
తెరసలా ఉండడం అంతే, సైడ్కి ఉండదు. ఈ ఏరియా కొద్దిగా ఆయన రాజు ఉన్నాడు కదా, ఆ రాజుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. అందుకే బల్లె ఉంటుంది ఏరియా ఇది. పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, బల్లె ఉండేది కాదు, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, పెద్ద పెద్ద వాకిళ్ళు. ఇది స్కూల్, ఇది పెద్ద స్కూల్. కానీ బాగా రిచ్ ఉంటారు, జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అంటే డ్రైవర్లకు కానీ పని చేసే వాళ్ళకి కూడా జీతాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. కొన్ని ఇళ్ళల్లో అవి బయటికి రావు అంతే. బయట ఎవరు తిరగరు, ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఎవరి పాటుకు వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు కాబట్టి అంతగా తెలీదు నీ జీతం ఎంత, నీ జీతం ఎంత అని. వాళ్ళు వీళ్ళు చెప్పింది నేను కూడా విన్నా, ఇక్కడ జీతాలు కూడా ఎక్కువ ఇస్తారు అంటే, ఈ ఏరియాలో ఎక్కువ జీతాలు ఉంటాయని. 2000, 2500, 3000 కూడా నడుస్తాయి కొంతమందికి. అంత ఎక్కువ జీతాలు కూడా ఉన్నాయంట ఇక్కడ. మనకేమో 1700 పెరుగుతాయిలే ఉండే కొద్దీ. అందరికి పెరుగుతూనే ఉంటాయి, వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి ఉంటారు కాబట్టి వీళ్ళు పెరుగుతా వచ్చే స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి. ఒకేసారి వస్తాను 2000 ఎవరికి ఇరు, 2000, 2500 కొద్దిగా పెరుగుతూ వస్తాయి. మనం కూడా ఎక్కువ కాలం పనిచేసాం అనుకో, 10 ఏళ్ళు 5 ఏళ్ళు అట్ట, మనకు కూడా జీతాలు పెరుగుతూ ఉంటాయి. అట్లా చాలా ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నాకైతే మళ్ళీ డ్యూటీ పడింది, మేడంకి పంకిన్ సీడ్స్ కావాలంట. లొకేషన్ ఇచ్చింది, అట్లా ప్యాకెట్ ఫోటో కూడా పెట్టింది. ఈ ప్యాకెట్ కావాలి వెంకి, తీసుకురాబోని చెప్పింది. లొకేషన్ కూడా ఇచ్చింది. ఆరు నిమిషాలు మాలిక్ రోడ్డా, యాడిది? ఈడే దగ్గరే, 4 కిలోమీటర్లు అంతే. ఒకప్పుడు ఈడ దువారగాడ కూడా సిగ్నల్ ఉన్నింది, దీన్ని మూసేసినారు. దేడున్నా చూడు ఆపేసినారు. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్. దోడ యాక్సిడెంట్ అయింది చూడు ఆ పక్క, అమారు యాక్సిడెంట్ అవుతాయి, భయంకరంగా ట్రాఫిక్. దూరుతారు, అడ్డం దూరుతారు, బ్రేక్ కూడా కొట్టరు. అందుకు భయంకరంగా యాక్సిడెంట్లు అవుతాయని సిగ్నల్ పెడతారు ఇక్కడ దువార్ల కాడ. ఇప్పుడు ఆల్రెడీ ఆ పక్క లెఫ్ట్ సైడ్లో యాక్సిడెంట్ అయింది, అది ఇళ్ళన్నీ అయిపోయినాయి. ఆ పక్క మనకు ఆ పక్క పనిలే చూడు, ఆ పక్క అన్నీ అయిపోయినాయి. ఒక బండి గుద్దితే మొత్తం దువార్ మొత్తం బ్లాక్. మనకి ఇట్లా రైట్ సైడ్లో ఉన్నది అంగడి, అది ఈ పక్క సర్వీస్ రోడ్లో పోవాలి. ముందు పక్క క్రాస్ చేసేవాడు బ్రేక్ కొట్టాడు, వెనక పక్కోడు బ్రేక్ కొట్టాడు. అట్టంతా అంటే నువ్వెందుకు తగ్గాలి, నేను ఎందుకు తగ్గాలి అన్నట్టు ఉంటారు. నువ్వు తగ్గినప్పుడు నేను ఎందుకు తగ్గాలని. ఒక నిమిషం తగ్గిపోదామనిలే, అట్ట పోరు, ఫిస్ట్ వేసిపోతారనమాట. ఏడు ఏడ ఉన్నది అది అంగడి, ఏడున్నది అంగడి దీంట్లో. ఇది బాజా కరెక్టే, ఇంతకుముందు వచ్చిన బాజాలకి. బా పార్కింగ్ ఒకదాని వెనక ఒకటి పెట్టినారు, పెడితే అట్టబ్బా సర్రని పోయి రావాలి, లేకపోతే ఇబ్బంది. ఈ బండి పోతుందా, దాని ఎదురుగా ఉన్నది కదా బాజా, దాంట్లో ఉండేది. అది బెన్నా పోయి తీసుకోవాలి అంటే బండి వెనక బండి పెట్టాను. ఇక్కడ అన్నీ వరుసగా అట్టే పెట్టున్నారు, కానీ వాళ్ళు పెట్టినారని మనం పెట్టామని పెట్టుకోలేదు. అన్నీ ఫ్రెష్ ఉన్నాయి. 99 అన్నీ 99 బస్. మేడం 20 రియాలు ఇచ్చింది. 20 రియాలకి ఎన్ని వచ్చినాయి? 400 గ్రాములు వచ్చినాయి. బాగున్నాయి ఆడ ఫ్రెష్గా, కాకపోతే రేట్ ఎక్కువ ఏమో అనిపిస్తుంది. మనలాంటి సాధారణమైన వాళ్ళు కొనలేరేమో. వీటిని మళ్ళా బాగా ఏంచి వేసినాడు. ఏంచినేటి ఉప్పులో వేయించినారో ఎట్ట తెలియదు, వేయించినట్టు. కానీ ఇది వచ్చి 20 రియాలు. ఇది ఇక్కడ గ్రాములు కూడా వేసినాడు, 418 గ్రాములు, అర్ధ కిలో కన్నా తక్కువ, 20 రియాలు. ఎటోలే పార్కింగ్ దొరకపోయిన రోడ్డు మీద పెట్టేసి తీసుకున్నా. ఒక వస్తువే కాబట్టి ఆడ పెట్టాను, అది పెట్టము. వేరే పని ఎక్కువ టైం పడుతుందంటే అసలు ఆడ పెట్టేవనే కాదు, ఖచ్చితంగా పార్కింగ్లో పెట్టే పోయిండు. ఇది కాబట్టి సరసరా తీసుకొని వచ్చేసిన. شوف هذا عشان هذا فراي ما أدري. هو أنا يقول أنا أشوف هذا صورة أبيض
बस هذا أبيض ممكن هذا شو شنو يكتب مني pumpkin seed. أيوة ليش بس هو أبيض. يأتي ليش هو يأتي أنا يقول هذا أنا أوري هذا صورة منه دقيقة. نتكلم شوف నేను అప్పుడే అనుకున్నా ఏందో ఫ్రై ఇచ్చినాడు ఏడేమో తెల్లవి ఉన్నాయి చూద్దాం మళ్ళీ పంపించి ఏం చేయలేము مو هذا أبيض شوفي هذه كلي هذه ليش حيوان هذا يأتي هو هذا حيوان أنا يقول أنا أوري صورة هو أبيض هذا حيوان كلها هذا. أبيض. شوفي అనుకున్నా కొత్తిన బూతులు వచ్చా నాకు మేడం బాగా ఫోటోలో ఇవి చూపించింది తెల్లవి నేను ఫోటో చూపించిన వాడు ఎందుకు ఎర్ర ఇచ్చినాడు పనికి రెండు పనులు నాదేం తప్పులే మేడం కూడా తప్పులే మేడం ఫోటో ఇచ్చింది నేను ఆయనకి చూపించిన ఇది కావాలి అని ఆయన చూసినాడు చూసి అవి ఇచ్చినాడు ఫోటో కూడా పెట్టింది మేడం ఈ ఫోటో చూసి కూడా ఇచ్చినాడంటే ఆయన ఏమన్నా మా ఒక కస్టమర్ లేనట్టున్నారు ఒక కస్టమర్ని 2 సార్లు తిప్పించుకుంటాడేమో మీడియమా మా ధ్రువ అభి అయితే అభి ఇవి తెల్లవి ఆయన ఇచ్చాడు ఎంచినవి మళ్ళీ సారీ చెప్తున్నాడు ఆయన ఏం కాదులే అంటే కస్టమర్ లేరు పాపము నన్ను తిప్పుకున్నాడు 2 సార్లు అంతే ఆడ గది మ్యాటర్ మాలిష్ అంట ఏం కాదులే బ్రో అంటే దయ్యి ఏంది పొడుగ్గా ఉన్నాయి మా మేడం ఏమో ఇచ్చింది పొట్టుగా ఉన్నాయి సేమేలే అట్టయితే టొక్కదు ఎందుకైనా మంచిది దీంట్లో ఒక విత్తనం తీసుకొని ట్రై చేద్దాం టేస్ట్ చేద్దాం ఎందుకంటే మళ్ళీ ఈ కాదో ఏమో చిన్న బొక్క పెట్టి ఒక 2 తీసుకున్నాయి అవి 2 వేరువేరుగా ఉన్నట్టున్నాయి ఎవరో పొడుగు ఉన్నాయి ఇది పొడుగు ఉంది ఇప్పుడు తీసుకునింది ఇది పొట్టిగా ఉన్నాయి రెండు ఒకటేలా ఇంకేమో నాకైతే ఏమనిపించడంలా ఎటైతే అటు అదిలైతే తీసుకున్నాము నాకు తెలిసి ఓకే అంటుంది మేడము ఇది ఓకే అంటుందో లేదో మేడం لا في كبير في هذا عشان هذا ميديوم هذه في كبير. ايه كبير فيه ఏమంటుందో నాకు అప్పుడే పొడుగ్గా అనిపించినాయి ఆమె చిన్నమ్మ ఇంటికి వచ్చినట్టున్నది ఆమె ఫోన్ చేసింది సడన్గా మెసేజ్ పెట్టింది ఫస్ట్ లొకేషన్ పెట్టి ఫోన్ చేసింది ఈడే దగ్గరే లొకేషన్ ఇచ్చింది అడిగి పోయి ఒక కీస్ ఇస్తారు ఎత్తుకోరా అని ఇంకా నేను తోహికి పోయి పొద్దు నుంచి అడిగినాడు కిదర్ చలగేతు సుబసి ఇదే ఆడో లొకేషను దగ్గరే మా ఇంటికి ఎదురుగానే స్కూల్ పక్కనే ఇదే కానీ బండి వేసుకొని వచ్చిన నడుచుకొని ఎందుకు రావాలా మన పనికే వాళ్ళు బండి హీరో మెసేజ్ చేసిన ఓకే ఎవరైనా వచ్చారా మేడం ఆమె కూడా ఓకే అని పెట్టింది పెద్ద గేట్ కానీ ఏడొక గేట్ ఉంది ఆడొక గేట్ ఉంది ఆడొక గేట్ ఉంది ఏ గేట్ నుంచి వస్తారో ఎట్టోలే ఆమె డ్యూటీ కూడా అయిపోయింది ఫైనల్ డ్యూటీ ఇది మనకు ఎక్కీస్ ఒకటి ఇచ్చేసినామంటే కవరా ఆడికి మన డ్యూటీలు అయిపోతాయి ఏడన్నా పెద్దన్న ఆడ నిలబడుకున్నాడు ఆయన ఆఫ్ అను
ఇదే ఒక కవర్. ఆయన ఖచ్చితంగా ఇప్పుడు చెప్తాడు ఇద్దరు వచ్చినారు ఎవరు అని. ఇచ్చేసిన ఆమె అంగా రాలేదు ఎవరో స్వామి ఎప్పుడు ఫోన్ చేస్తుంది అనుకున్నా. మొత్తానికి ఆమె కూడా వచ్చేసింది. ఆమెకు మళ్ళీ ఎందుకు చిన్న కవర్ తెచ్చిమ్మని తెచ్చిచ్చేసిన. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.